హాయ్ మామ! 'అమర కావ్యం'. ధనుష్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీలో కృతి సానన్ గారు హీరోయిన్‌గా యాక్ట్ చేశారు మామ. మంచి మంచి సినిమాలు తీసే డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ గారు డైరెక్ట్ చేశారు ఈ మూవీని. లాస్ట్ మంత్ హిందీలో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా థియేటర్స్‌లో రిలీజ్ అయింది మామ. ఇప్పుడే చూసాను. చూసాక నాకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా అందరూ అంటున్నట్టు నిజంగానే అంత గొప్ప సినిమానా? కాదా? అని తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన ఛానల్‌లో చాలా రివ్యూస్ ఇచ్చాం. బావుంటే బావుందని, బాలేకపోతే బాలేదని జెన్యూన్‌గా రివ్యూస్ ఇచ్చాం మామ. షార్ట్స్‌లో గూడా ఎన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్‌ని రోజు మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఒక్కసారి ఈ కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకు మామ. మీరిచ్చే సపోర్ట్ నాకు ఎంతో ఎంకరేజ్‌మెంట్‌లా ఉంటది మామ. ఇక ఆ సినిమా ఎలా ఉంది అంటే నచ్చింది మామ. బావుంది సినిమా. డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ గారికి కమ్‌బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఒక లవ్ స్టోరీ ఆడియన్స్‌కి నచ్చాలి అంటే ఏముండాలి? కొలిచినట్టు ఈ మూవీలో పర్ఫెక్ట్‌గా ఉన్నాయి మామ. ఫన్, ఎమోషన్, స్టోరీ, పర్ఫార్మెన్సెస్, కామెడీ, సాంగ్స్ ఇలా అన్నీ సినిమాలో కుదిరాయని చెప్పొచ్చు. ముందుగా స్టోరీలోకి వెళ్తే ఎన్నో రెగ్యులర్ లవ్ స్టోరీస్‌లో చూసేసిన టెంప్లెట్ స్టోరీ మామ. ఒక పేదింటి అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ కూతురిని లవ్ చేస్తే ఎంత ఎక్స్‌టెంట్ వరకు వెళ్తాడు. హీరో హీరోయిన్ ఫాదర్‌తో హీరోయిన్ ఫాదర్‌తో చేసిన ఛాలెంజ్‌ని వదిలేసి ఎయిర్ ఫోర్స్‌కి ఎందుకు షిఫ్ట్ అయ్యాడు అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ఈ సినిమాలో డైరెక్టర్ చెప్పాలనుకున్న స్టోరీని క్యారెక్టర్స్ త్రూ చెప్పాలనుకోవడం నాకు బాగా నచ్చింది మామ. హీరోకో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఇవ్వటం, హీరోయిన్‌కో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఇవ్వటం, హీరో ఫాదర్‌కో క్యారెక్టరైజేషన్ ఇవ్వటం, ఇలా క్యారెక్టర్స్ త్రూ చెప్పాలి అనుకున్న వాళ్ళ అటెంప్ట్ నాకు బాగా నచ్చింది మామ. ముందుగా ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే పర్ఫార్మెన్సెస్ మామ. స్క్రీన్ మీద కనిపించిన ప్రతి యాక్టర్ జీవించేశారు. మెయిన్‌గా ప్రకాష్ రాజ్ గారు, కృతి సానన్ గారు ఎంత చెప్పినా తక్కువే వీళ్ళిద్దరి గురించి. ప్రకాష్ రాజ్ గారిది సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ ఉంటది. ఎమోషనల్ అయిపోతాం మామ ఆయన పర్ఫార్మెన్స్ చూసి. ఫాదర్ క్యారెక్టర్స్ చేసిన ప్రతిసారి ప్రకాష్ రాజ్ గారిలో డిఫరెంట్ యాక్టర్ కనిపిస్తుంటారు మామ మనకి. ధనుష్ గారు కూడా ఆయన పర్ఫార్మెన్స్‌ని చాలా బాగా చేశారు మామ. నెక్స్ట్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ చాలా పెద్ద చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఈ సినిమాకి ఆ మ్యూజిక్. కొన్ని డైలాగ్స్ కూడా చాలా మీనింగ్‌ఫుల్‌గా బాగున్నాయి మామ. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఎన్నో సినిమాల్లో చూసేసిన స్టోరీయే అయినా ట్రీట్మెంట్ చాలా కొత్తగా ఉంది. దాని సెటప్ కూడా అట్రాక్ట్ చేస్తది మనల్ని. టెక్నికల్‌గా కూడా సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉంటది మామ. డైరెక్టర్ గారికి ఇది కమ్‌బ్యాక్ మూవీ అని చెప్తా నేనైతే. ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్‌గా మంచి ఇంటర్వల్ బ్యాంక్‌తో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు అయిపోయిందని తెలియకుండా అయిపోతుంటది. నెక్స్ట్ మైనస్‌లో సెకండ్ హాఫ్ ఎమోషనల్‌గా బానే ఉన్నా ఫోర్స్డ్‌గా లాగినట్టు అనిపిస్తుంటది మామ. అలాగే డ్రామా కూడా ఎక్కువైపోయినట్టే అనిపిస్తుంటది. హీరోయిన్ క్యారెక్టర్‌లో క్లారిటీ ఉండదు మామ. ఎందుకు ఆ అమ్మాయి అలా బిహేవ్ చేస్తుందో అర్థం కాదు. అంటే ఇష్టం ఇష్టం అంటది, ఇష్టం లేదంటది. ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అనే క్లారిటీ స్క్రీన్ మీద నాకైతే కనిపించలేదు. హీరోయిన్ హీరోతో మాట్లాడుకుంటే అయిపోతది అంటది. కానీ మాట్లాడదు. ఇంకేమవుతది? లెంత్ పెంచాలి అని పెంచినట్టే ఉంటది సెకండ్ హాఫ్ అయితే. ఇక కొన్ని మైనస్‌లు పక్కన పెడితే, ఈ మధ్య వచ్చిన లవ్ స్టోరీస్‌లో మంచి లవ్ స్టోరీ అంటాను మామ. ఓవరాల్‌గా మూవీ చూడొచ్చా అంటే హ్యాపీగా చూసేయొచ్చు మామ. పేరుకు బాలీవుడ్ లవ్ స్టోరీయే. అయినా నో వల్గర్ సీన్స్, నో లిప్ లాక్స్, నో ఎక్స్‌పోజింగ్, నో ఇంటిమేట్ సీన్స్. ప్యూర్ లవ్ స్టోరీ విత్ లిటిల్ డివైన్ టచ్ మామ. హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ టైంని హ్యాపీగా సినిమాకి ఇవ్వచ్చు మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.